దసరా అంటే తప్పక గుర్తుకొచ్చే మరో పేరు కోల్కతా. అందమైన దుర్గా మండపాలు, అందులోనూ దేశంలో ఎక్కడా చూడని వైవిధ్యమైన అమ్మవారి విగ్రహాలతో కోల్కతా దసరా సందర్భంగా ఆర్ట్ గ్యాలరీగా మారిపోతుంది. మండపాలు ఒకదాన్ని మించి మరొకటి కనువిందు చేస్తాయి. ఒక్కసారైనా కోల్కతాకు వెళ్లాల్సిందే అన్నట్లు సాగుతాయి ఇక్కడి దసరా వేడుకలు. ఒక్క మండపాలే కాదు, దసరా రోజు అమ్మవారి నిమజ్జనం సంప్రదాయ కళారూపాలతో ఓ కార్నివాల్నే తలపిస్తుంది. ఇంత చక్కగా సాగుతాయి కాబట్టే కోల్కతా దసరా ఉత్సవాలకు 2021లో యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. అంతేనా, ఈసారి అక్కడి వేడుకల ఖర్చు 10,000 కోట్ల రూపాయలు అంటున్నాయి అంచనాలు. దసరా ఉత్సవాలు దేశమంతటా జరుగుతాయి. కానీ కోల్కతాలో జరిగే వేడుకలు వాటన్నింటికంటే ప్రత్యేకం. అవి జరిగే తీరు చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. దేశంలో మరెక్కడా జరగని రీతిలో ఇక్కడ వేడుకలు జరుగుతాయి. నవరాత్రుల సందర్భంగా కోల్కతా కొత్త అందం సంతరించుకుంటుంది. కారణం అక్కడ ఏర్పాటు చేసే దుర్గా మండపాలే. ఆకర్షణలో ఒకదానితో ఇంకొకటి పోటీ పడుతున్నాయా అన్నట్లు ఇవి ఉంటాయి. సాధారణంగా దుర్గామాత విగ్రహాలను సింహవాహినిగా లేదా పులిపై కూర్చున్న భంగిమలో ఏర్పాటు చేస్తారు. కోల్కతాలో మాత్రం ఎక్కువగా మహిషాసుర మర్దిని విగ్రహాలనే ఏర్పాటు చేస్తారు. అమ్మవారి ముఖం కూడా సాధారణ విగ్రహాలకు భిన్నంగా ఉండడం కోల్కతా ప్రత్యేకత. దుర్గా మండపాలను చూడాలంటే కోల్కతా వెళ్లాల్సిందే. అంత అందంగా వీటిని తీర్చిదిద్దుతారు. వీటిని తయారు చేయడానికి ఏకంగా ఆర్కిటెక్ట్లే రంగంలోకి దిగుతారు. సంప్రదాయ కళాకారులకు సలహాలిస్తూ తయారు చేస్తారు. వెదురు, వస్త్రాలతో థీమాటిక్ ఆర్ట్ వర్కులుగా తీర్చిదిద్దుతారు. వీటికి జతగా చేసే లైటింగ్ డెకరేషన్ చూడటానికి 2 కళ్ళు చాలవు. దసరా సందర్భంగా రాత్రివేళల్లో కోల్కతా అందాన్ని తప్పక చూసి తీరాల్సిందే. ఇక్కడి ఏక్ థాలియా ప్రాంతంలోని అమ్మవారి మండపం వద్ద నిర్వాహకులు ఈసారి సర్కస్ రూపంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన ప్రతి బొమ్మ నిజమైనదేనేమో అనిపిస్తోంది. కోల్కతాలో దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలు ఆలయాలను తలపిస్తాయి. సింగి పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మండపం అందుకు చక్కని ఉదాహరణ. గోపురాలు, మండపం లోపల పైకప్పు ఆకట్టుకుంటోంది. మండపం బయట ఏర్పాటు చేసిన లైటింగ్ తో పాటు వివిధ కళారూపాలు కన్నుల విందుగా ఉన్నాయి. ప్రపంచంలో దుబాయ్ ఎంత ప్రసిద్ధి చెందిందో అక్కడి బుర్జ్ ఖలీఫా భవనం అంతకు మించి ప్రసిద్ధి చెందింది. అలాంటి భవనం ఆకృతిలో కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో దుర్గా మండపం ఏర్పాటు చేశారు. అసలైన భవనానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. దేశ ప్రజా రవాణాలో ఆగ్నేయ రైల్వే డివిజన్ది కీలక పాత్ర. నిత్యం లక్షలాది మందిని గమ్యాలకు చేరుస్తోంది ఈ డివిజన్. ఆగ్నేయ రైల్వే డివిజన్ గొప్పతనాన్ని అందరికీ తెలిపేలా కోల్కతాలోని అక్కడి కార్యాలయంలో ఈసారి దుర్గా మండపాన్ని ఏర్పాటు చేశారు. రైలు మండపంలోకి వెళ్లి రావడం, దానికి వేసిన అందమైన రంగులు, అలంకరించిన లైట్లు ఆకట్టుకుంటాయి.
బంగాల్ వాసులు కళలు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. హజ్రాబాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో అవి ప్రతిబింబిస్తున్నాయి. కళ్లు తిప్పుకోనివ్వని వివిధ కళారూపాలు ఆకట్టుకుంటాయి. పూజల సందర్భంగా కళాకారుల సంప్రదాయ బెంగాలీ సంగీతం ఆకట్టుకుంటుంది. బెంగాలీ వాసులు దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను దేవాలయాలుగా భావిస్తారు. ఇవి పెళ్లి అడ్డాలుగాను ప్రాచుర్యం పొందాయి. ఇక దసరా రోజు మహిళలు ప్రత్యేకంగా ఆడే సింధూర్ ఖేళా కూడా చాలా పేరు సంపాదించింది. అమ్మవారి నిమజ్జనం సందర్భంగా ఇంటి ఆడపడుచును సాగనంపుతున్నట్లు పాటించే ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విదేశీ కార్నివాల్ కు తీసిపోవు. మండపాలే కాదు, కోల్కతాలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కూడా ప్రత్యేకమే. సంప్రదాయ బెంగాల్ రసగుల్లా, బెల్లంతో చేసిన లడ్డూలు, ఇతర పిండి వంటలు అమ్మవారికి సమర్పిస్తారు. దేశంలో అత్యంత ఘనంగా వైవిధ్యంగా జరిగే వేడుకలు కాబట్టి బెంగాల్ దసరా ఉత్సవానికి 2021లో యునెస్కో గుర్తింపు వచ్చింది. మరి ఈ స్థాయిలో ఉత్సవాలంటే ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఈసారి జరిగిన ఖర్చు 8,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇది ఒలింపిక్ ప్రారంభ వేడుకలకు చేసిన ఖర్చుతో సమానం.